ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6,000 ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, మిరియాల శిరీష గారు, అలాగే సత్యప్రభ గారు, జగదీశ్వరి గారు, కోల లలిత కుమారి గారు, గౌత్ శిరీష గారు, అదితి గజపతి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మొత్తం 7 గౌరవ సభ్యులు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష. సమయం కాదు, విపులంగా చెప్పండి, తక్కువలో విపులంగా చెప్పండి. అధ్యక్ష, 2019-24లో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. 2019 ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారు, అదేవిధంగా ఈరోజు కూడా మరలా 2000 గ్రామాలకి 2,500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా 2 hours అయింది అయినప్పుడు సహకరించారని భావిస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, క్లుప్తంగా మాట్లాడితే ఇంకా కొంచెం మనం ఎక్కువగా తీసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు, సూటిగా మాట్లాడారు, సింపుల్గా మాట్లాడారు, తక్కువ టైంలో మాట్లాడారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు, తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా. దీన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు అలవరుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం. ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తయిందండి, 0 hour. నేను చెప్పాను, నేను మీటింగ్లో చెప్పి 0 hour కూడా మీరు ఉపయోగించుకోమని, కానీ నాకు వచ్చిన ఈ 3 పేర్లు వచ్చాయి. ముందు నేమ్స్ చదవాలండి, వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల్సిన ధర్మం నాకు ఉంది, ప్లీజ్. ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు, మేడం ఉన్నారా అమ్మా? 0 hour మీదే. సార్ నమస్కారం సార్. సార్ పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్ దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 acres సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 acres సార్.
అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ. ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులవి 197.09 ఏకర్స్, బుక్కపట్నం సంబంధించి 209 రైతులవి 255.32 ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులవి సార్ 13.16 ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు.